కంచిలో ఉన్నటువంటి కామాక్షి పరదేవత విగ్రహం మాత్రం దేనికి అంటుకుని నిలబడదు. దానికి కింద దేని ఆధారపీఠం లేదు. అమ్మవారు ఇలా ఉంటుంది, కింద ఏం ఉండదు, దేనికి తగలదావిడ, గాలిలో ఉంటుంది మూర్తి. మీరు అర్చకులు కొంచెం గట్టిగా తోస్తే కాస్త కదులుతుంది. కనపడకుండా ఒక అడ్డుపీఠం ఉంటుంది. అది ఒకప్పుడు ఏమైందంటే ఆలయానికి కుంభాభిషేకం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఉన్న కంచికామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆ పలక తీసి చూడండి అన్నారు. ఏమి లేదు, అమ్మవారు ఆధారం లేకుండా ఉంది, ఇలా గాలిలో తేలుతోంది విగ్రహం. ఆయన చూసి ఆశ్చర్యపోయి కొద్దిగా పైకెత్తండి అన్నారు. నాలుగు వైపులా పట్టుకుని కొంచెం ఇలా అన్నారు. ఒక్క అరంగుళం పైకి లేచింది అంతే. ఇలా లేచింది అంతే, కుంభవృష్టి కురిసేయడం మొదలెట్టింది కాంచీపురం అంతా. అస్సలు ఉత్తరక్షణం మీరు నన్ను నమ్మండి అంతే, నేను అంతగా కోటేశ్వరరావు గారు అబద్ధాలు ఆడాడు అని మీరు అనుకుంటే మీరు కాంచీపురం వెళ్ళి కనుక్కోండి. పోనీ కామకోటి పీఠాధిపతుల దాకా వెళ్ళలేమంటే శ్రీకార్యం సల్లా విశ్వనాథ శాస్త్రి గారు అక్కడే ఉంటారు మూడో ఇంట్లో, మీరు వెళ్ళి అడగండి విశ్వనాథ శాస్త్రి గారిని. ఒక అరంగుళం కదిలింది, కాంచీపురం అంతా కుంభవృష్టి కురిసేసింది. ఎంత కుంభవృష్టి అంటే మనిషికి ఎదురుగుండా ఉన్నది కనపడాలి అంత వాన పడిపోయి కొద్ది నిమిషాల్లో కాంచీపురంలో కామాక్షి దేవాలయం వెనకాల ఉన్నటువంటి కోనేరు నిండిపోయింది. అంత లోతుగా ఉంటుంది కోనేరు నిండిపోయి వరదొచ్చింది. పరిగెత్తుకొచ్చి పీఠాధిపతులకు చెప్పారు, అయ్యా వెనక కోనేరు కూడా నిండిపోయిందని. ఒరే కిందకి పెట్టేయండి అన్నారు. మళ్ళీ ఏ అంగుళం పైకెత్తారో దాన్ని మళ్ళీ అలా కిందకి దింపారు, అంతే వాన అయిపోయింది. ఇది యథార్థంగా జరిగింది ఈ మధ్యనే కుంభాభిషేకం జరిగినప్పుడు. కామాక్షి పరదేవత ఏ పీఠం మీద కూర్చుని ఉండదు ఆ తల్లి, అలా లేచి ఉంటుంది. ప్రపంచం మొత్తం మీదటువంటి తల్లి లేదు, ఎందుకంటే ఆవిడ సజీవమైనటువంటి తల్లి, అదేదో విగ్రహం కాదు. అందుకే కన్నులు ఇక్కడి నుంచి ఇక్కడికి